ఈ వీడియోలోకి వెళ్లే ముందు మనం ట్రైన్ చూసుకున్నట్లయితే ట్రైన్ లో మనకు సెకండ్ సిట్టింగ్ స్లీపర్, ఫస్ట్ క్లాస్ ఏసీ, సెకండ్ క్లాస్ ఏసీ, థర్డ్ క్లాస్ ఏసీ అని ఇలా సిట్టింగ్ అరేంజ్మెంట్ అయితే ఉంటాయి అనమాట. అలాగే మనం విమానాల్లో కూడా చూసుకున్నట్లయితే సిట్టింగ్ అరేంజ్మెంట్ అయితే ఉంటుంది. అసలు విమానాల్లో సిట్టింగ్ అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాము. సిట్టింగ్ అరేంజ్మెంట్ రకాలు కూడా ఇప్పుడు చూద్దాము. సిట్టింగ్ అరేంజ్మెంట్ రకాల్లో చూసుకున్నట్లయితే మొదటిది ఎకనామిక్ క్లాసు. ఎక్కువగా ప్రయాణికులు ప్రయాణించే క్లాస్ ఏమైనా ఉందంటే అది ఎకనామిక్ క్లాస్ అని చెప్పవచ్చు. ఈ ఎకనామిక్ క్లాస్ లో మనం కూర్చున్నట్లయితే మనం కాలు పెట్టుకుంటాకి స్పేస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఏరోప్లేన్ లో ఉండే అన్ని రకాల సిట్టింగ్ అరేంజ్మెంట్ టైప్లతో మనం చూసుకున్నట్లయితే దీనిలో టికెట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందువల్లనే ఈ ఎకనామిక్ క్లాస్ లో ఎక్కువ మంది అయితే ప్రయాణిస్తూ ఉంటారు. మనం ట్రైన్ లో చూసుకున్నట్లయితే సాధారణ క్లాస్ అంటారు కదా, అలాగే ఏరోప్లేన్ లో చూసుకున్నట్లయితే ఈ ఎకనామిక్ క్లాస్ ని సాధారణ క్లాస్ అని పిలవచ్చు. రెండు చూసుకున్నట్లయితే ప్రీమియం ఎకనామిక్ క్లాసు. అయితే మనం పైన చెప్పుకున్నటువంటి ఎకనామిక్ క్లాస్ ఉంది కదా, ఆ ఎకనామిక్ క్లాస్ తో పోల్చినట్లయితే దీనిలో సిట్టింగ్ అరేంజ్మెంట్ ఎలా ఉంటుందంటే కొద్దిగా హై లెవెల్ గానైతే ఉంటుంది. అలాగే కాలు పెట్టుకోవడానికి లెగ్ రూమ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎకనామిక్ క్లాస్ తో పోల్చుకున్నట్లయితే కొద్దిగా అదనపు సౌకర్యాలు అయితే ఈ ప్రీమియం ఎకనామిక్ క్లాస్ లోనైతే ఉంటాయి. తర్వాత చూసుకున్నట్లయితే బిజినెస్ క్లాసు. ఈ బిజినెస్ క్లాస్ లో మనం చూసుకున్నట్లయితే వెడల్పైన సీట్లు ఉంటాయి. అలాగే బిజినెస్ క్లాస్ లో సీట్లను మనం పూర్తి బెడ్ లాగా మార్చుకుని పడుకోవచ్చు. ఇక్కడ కొన్ని స్పెషల్ సౌకర్యాలు అయితే ఉంటాయి. అవేంటని చూసుకున్నట్లయితే భోజన సదుపాయం అయితే ఉంటుంది. అలాగే మరికొన్ని సేవలు అయితే ఇక్కడైతే అందిస్తారు. అలాగే లాంజ్ యాక్సెస్ సౌకర్యం కూడా ఉంటుంది. ఎక్కువగా ఈ బిజినెస్ క్లాస్ లో వ్యాపారం ఎక్కువగా ఎవరైతే చేస్తారో వాళ్ళైతే ఈ బిజినెస్ క్లాస్ లోనైతే ప్రయాణిస్తారు. దాని తర్వాత ఫస్ట్ క్లాసు. ఇది అధిక సౌకర్యాలు అయితే కలిగి ఉంటుంది. ఇక్కడ స్పెషల్ గా చూసుకున్నట్లయితే ప్రైవేట్ క్యాబిన్ అయితే ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ లగ్జరీ సీట్లు, పడుకోవడానికి బెడ్, టీవీ, పర్సనల్ యాక్సెస్ అయితే ఉంటుంది. ఇక టికెట్ రేట్ విషయం మనం చూసుకున్నట్లయితే చాలా ఖరీదుగా ఉంటుంది టికెట్. ఇక తర్వాత చూసుకున్నట్లయితే లో కాస్ట్ ఎయిర్లైన్స్ సీటింగ్ అన్నమాట. దీని గురించి కూడా ఇప్పుడు చూద్దాము. ఇది మనం ఇంతకు ముందు ఫస్ట్ లో చెప్పుకున్నాం కదా ఎకనామిక్ క్లాసు, దానికంటే లో క్లాస్ అని చెప్పవచ్చు. అన్ని ఏరోప్లేన్ లోను ఇటువంటి సీట్ అరేంజ్మెంట్ అయితే ఉండదు. కొన్నిట్లోనే ఇటువంటి సీట్ అరేంజ్మెంట్ అయితే ఉంటుంది. ఇది ఎక్కువగా ఎకనామిక్ క్లాస్ లాగానే ఎకనామిక్ క్లాస్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. కాకపోతే సౌకర్యాలు అనేది తక్కువగా ఉంటాయి. అయితే ఇక్కడ భోజనం చేయాలన్నా అలాగే మనం బ్యాగ్ పెట్టుకుంటాం కదా, సో ఈ బ్యాగేజ్ కి సంబంధించి కూడా మనం ఎక్స్ట్రాగా ఛార్జ్ చేయవలసి ఉంటుంది. ఈ 5 రకాల సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అయితే సాధారణంగా అన్ని విమానాల్లోనూ అయితే ఉంటుంది. అయితే కొన్ని విమానాల్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇక అసలు విషయానికి అయితే వద్దాము. 2026 నుంచి మనం చూసుకున్నట్లయితే స్టాండింగ్ ఓన్లీ అనే అరేంజ్మెంట్ సీట్లను అయితే తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు దీని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. హాయ్ ఫ్రెండ్, నా పేరు సతీష్ బాబు. నేను ఎప్పటికప్పుడు రియల్ ఫ్యాక్ట్స్ సంబంధించిన వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. రీసెంట్ గా జరిగిన ఇష్యూస్ గురించి, అలాగే లోకల్, స్టేట్, సెంట్రల్, గ్లోబల్ కి సంబంధించిన పొలిటికల్ ఇష్యూస్ గురించి అయితే నేను వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. ఎవరైతే నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను ఈ వీడియో చేయడానికి పడిన కష్టానికి, అలాగే నా ఛానల్ కి మీరు కొద్దిగా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం వీడియోలకు అయితే వెళ్ళిపోదాం. 2026 నుంచి కొన్ని బడ్జెట్ ఎయిర్లైన్స్ వాళ్ళు ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా స్టాండింగ్ ఓన్లీ సీట్లను విమానాల్లో ప్రవేశపెట్టనున్నారు. ఇక్కడ స్టాండింగ్ ఓన్లీ అని ఉంది కదా, అంటే ఇవి పూర్తిగా నుంచొని ప్రయాణించే సీట్లు అయితే కాదు. ఇక్కడ నిలబడి ప్రయాణించడానికి మాత్రమే కాకుండా మనకు సైకిల్ సీట్లు ఉంటాయి కదా, ఆ సైకిల్ సీట్లు లాగా ఇక్కడ సీట్లు అయితే ఉంటాయి. అయితే ఈ సీట్లలో సగం కూర్చునే అవకాశం అయితే ఉంటుంది. అంటే మనం పూర్తిగా కూర్చోకోకుండా సగం కూర్చొని మనం వెన్నుపూస నొప్పి రాకుండా వెనకకు ఆనుకునే సౌకర్యం కూడా ఇక్కడైతే ఉంటుంది. అంతేకాకుండా ఈ సీట్ కి సీట్ బెల్ట్ కూడా ఉంటుంది. సీట్ బెల్ట్ తో సేఫ్ గానైతే వెళ్ళవచ్చు. అవసరమైతే నుంచొని వెళ్ళవచ్చు, లేదంటే సైకిల్ సీట్లు లాగా సీట్లు అయితే ఉంటాయి, దాని మీద కూర్చొని వెళ్ళవచ్చు. లేదంటే మనం నడుము నొప్పిగా ఉందనుకోండి, కొద్దిగా వెనక్కు ఆనుకొని మనం నడుము నొప్పిని తీర్చుకునే విధంగా ఈ సీటింగ్ అరేంజ్మెంట్ అయితే వాళ్ళైతే ఏర్పాటు చేస్తారు. ఈ సీట్లను ఇటాలియన్ మ్యానుఫ్యాక్చరర్ అయినటువంటి ఏవియో అనే ఇంటీరియర్ డిజైన్ వాళ్ళైతే తయారు చేస్తున్నారు. దీన్ని స్కై రైడర్ 2.0 గా వాళ్ళైతే పేరు పెట్టారు. అయితే ఇప్పుడు చెప్పుకున్నటువంటి పాసింజర్ లేదంటే ప్రయాణికులు కూర్చున్న సీట్ ని 45 డిగ్రీల కోణంలో వాల్చి సీటు బెల్ట్ పెట్టుకుని సురక్షితంగా ప్రయాణించే విధంగా ఈ సీట్లను అయితే తయారు చేశారు. అయితే ఈ సీట్లు ఎకనామిక్ క్లాస్ తో పోల్చినట్లయితే 50% తక్కువ బరువు కలిగి కేవలం ఒక ప్రయాణికుడికి 20% మాత్రమే అక్కడ స్థలాన్ని ఆక్రమించే విధంగా ఈ సీట్లు అయితే తయారు చేయడం జరిగింది. బడ్జెట్ లేదా లో కాస్ట్ ఎయిర్లైన్స్ లో ఈ సీట్లను అరేంజ్ చేయడం ద్వారా ప్రయాణికులను 20% అయితే పెంచుకోవచ్చు. దీంతో టికెట్ ధర తగ్గి ఆక్యుపెన్సీ పెరిగే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు. టర్బులెన్స్ లేదా అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికుల సౌకర్యార్థం ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణిస్తారా లేదా అనే దానిపైన కొంచెం అనుమానాలు అయితే ఉన్నాయి. ఈ సీట్లు అనేవి 2 గంటల లోపు, అంటే మనం ప్రయాణించే దూరం 2 గంటల లోపు ఉందనుకోండి, వాళ్ళ ఈ సీట్లలో అయితే వాళ్ళైతే ప్రయాణించవచ్చు. అంటే షార్ట్ హాల్ ప్రయాణికులకు మాత్రమే ఇది సౌకర్యంగా ఉంటుంది. అయితే ఎక్కువ గంటల పాటు మనం నుంచొని ప్రయాణించాలంటే కష్టంగా ఉంటుంది కదా. అయితే ఎక్కువ దూరం ఉన్న
ఉన్న వాళ్ళకి ఈ సీట్ లో ప్రయాణించడానికి సౌకర్యంగా ఉండదని వాళ్ళైతే చెప్తున్నారు. చివరిగా చెప్పాలంటే ఈ సీట్లు 50% కంటే బరువు తక్కువ, 20% ప్రయాణికులను అకామిడేట్ చేయగలదు. తక్కువ ఖర్చుతో ఎవరైతే 2 గంటల లోపు ప్రయాణాలు అయితే ఉంటాయో వాళ్ళైతే ఈ సీట్లను బుక్ చేసుకుని ఈ సీట్లలోనైతే ప్రయాణించవచ్చు. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఈ వీడియో ఎవరైతే చివరి వరకు చూస్తున్నారో వాళ్ళైతే జై హింద్ అని టైప్ చేయండి. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.